చెప్పండమ్మా. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఏం పేరమ్మా? నా పేరు రూపా మేడం. రూప. ఏంటమ్మా నీ సమస్య ఏంటి అసలు? మేడం నాకు పెళ్ళయింది మేడం. పెళ్ళైన తర్వాత అందరూ భర్తతోనే ఉంటారు కానీ నాకు మాత్రం మా మామయ్య గారితో ఉండడం జరిగింది మేడం. పెళ్ళైన కొత్తలో మా భర్త ఫస్ట్ నైట్ అట్లా ఉంటది కదా మేడం. ఆ రూమ్ లోకి నా భర్త రావాల్సిన ప్లేస్ లో మా మామయ్య గారు ఉన్నారు మేడం. భర్త రావాల్సిన ప్లేస్ లో మా మామయ్య గారు ఉన్నారు మేడం. మరి నువ్వేం మాట్లాడలేదా? నా భర్త నాకు పాలు ఇవ్వడం వరకే నాకు తెలుసు మేడం. తర్వాత పక్కన పడుకోవడం మాత్రం మా మావయ్య గారే మేడం. మీ ఆయన రావాల్సిన ప్లేస్ లో మీ మామయ్య గారు రావడం ఏంటమ్మా? అదే మేడం నా సమస్య. సరే, అసలు మీకేంటి మ్యారేజ్ పెద్దలు కుదిరిచ్చిందా లేకపోతే లవ్ మ్యారేజా ఏంటి అన్నట్టు? అసలు లేదు మేడం, పెద్దలు కుదిరిచ్చింది. పెద్దలు కుదిరిచ్చిందే. అత్తమామయ్య అసలు నీకు అంటే ముందుగా మాట్లాడడం అలాంటివి ఏమైనా జరిగిందా? వాళ్ళ గురించి ఏమైనా తెలుసా? నీకేం తెలీదా? అంటే చాలా బాగా చూసుకునే వాళ్ళు మేడం. బాగా చూసుకునేవాళ్ళు. బాగా చూసుకునే వాళ్ళు. కానీ వాళ్ళ మీద నీకు డౌట్ ఉంది? అంతకు ముందు డౌట్ లేకుండే మేడం. మంచిగా చూసుకునేసరికంటే మంచి ఫ్యామిలీ దొరికింది, మంచి ఇంట్లోనే ఉన్నాను నేను అని మా పేరెంట్స్ కూడా అనుకున్నారు, నేను కూడా అనుకున్నాను. కానీ నా భర్త ప్లేస్ లో మా మావయ్య గారు ఉండడం వల్లనే. అది ఎందుకు అలా? అట్లెట్లున్నారమ్మా? ఎందుకున్నారు? ఏంది అసలు ప్రాబ్లం ఏంటి? మీకు ఏం తెలియదా? అసలు ప్రాబ్లం ఏందో గానీ పాలు ఇచ్చేంత వరకే నేను మేల్కుంటాను మేడం మా భర్తతోనే. భర్త ప్లేస్ లో మా మావయ్య గారు ఉన్నారు మేడం. ఒక రోజు అనుమానం వచ్చి చూసేసరికంటే మా మావయ్య గారు ఉన్నారు. వాళ్ళు ఎవరు ఇచ్చేవాళ్ళు మీకు? మా ఇంట్లో పనివాడు ఉంటాడు సార్. పనివాడు తెచ్చి మా రూమ్ లో పెట్టేస్తాడు. రూమ్ లో పెట్టేస్తాడు, అది మీరు తాగుతారు. అది నేను తాగేసరికంటే నాకు ఏం సోయి కూడా ఉండదు. అంటే ఒకటి పనివాడు తీసుకొచ్చి పాలు ఇవ్వగానే మొత్తం శుభ్రంగా తాగేసి పడుకుంటున్నాను. అవును. మీ ఆయన తాగట్లా? లేదు మేడం, మా ఆయన వచ్చేలోపు అంటే నేను సగం తాగేసి కూర్చునేసరికంటే నాకు నిద్ర పట్టేది. అయితే నువ్వు ఆ సగం పాలు తాగిన తర్వాత నిద్ర పట్టేసేది? నిద్ర పట్టేసేది. సో మీ హస్బెండ్ వచ్చేది వెళ్ళేది నీకేం నాకేం తెలియట్లేదు? సోయి కూడా లేదు మేడం ఆ టైంలో. అయితే అనుమానం వచ్చి నేను ఆ పాలు కూడా తాగకుండా ఒకసారి చెట్లలో పోసేసి ఊరికేనే ఉన్నాను. ఆ టైంలో వచ్చింది మా మావయ్య గారు మేడం. ఆ సంగతి మా అత్తమ్మ గారికి కూడా చెప్పిన. అత్తమ్మ చూసి నా భర్త అట్లా కాదు, నిందలేస్తున్నావు, ఫ్యామిలీని విడగొడుతున్నావు అని నా మీదనే రివర్స్ అన్నారు. అనేసరికి నేను ఎవరికి చెప్పుకోలేక మీకు చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ జరిగే విషయానికంతా ఒక సొల్యూషన్ కోసం నువ్వు ఇక్కడికి వచ్చావు. ఇక్కడ జరిగింది మాత్రం నీకు తెలిసింది ఇంతే చెప్తున్నావు. ఇంతకీ రోజు తీసుకొని వచ్చి పాలు అక్కడ పెట్టేది మాత్రం మీ పనిపిల్లోడే? పనివాడు. ఎప్పుడైనా పనిపిల్లోడిని బెదిరించి చూసావా? అడిగావా? అడిగిన మేడం. ఏం చెప్పాడు అబ్బాయి? అడిగితే నాకేం తెలీదు మేడం అని చెప్పి. ఏం తెలియదు అంటున్నాడు.